సో ప్రస్తుతం మనతో పాటు సివి ఆనంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ క్రికెట్ లీగ్ గురించి మీరేం అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందంటారు? ఎందుకంటే జనరల్‌గా మనం ఒక టీమ్‌కి డిపార్ట్మెంట్స్ వేరు ఉండవు. ఓన్లీ ఒక టీమే ఉంటుంది. అది ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అటు పొలిటికల్, ఇటు పోలీసులు, ఇంకో పక్క టాలీవుడ్ అంటున్నారు. ఎలా ఉండబోతుందంటారు సార్? ఇప్పుడు ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది ఇది కొత్త ఫార్మాట్. టీమ్స్ కూడా పొలిటికల్, పోలీస్ ఆ విధంగా ఉన్నాయి. సో కొత్త ఫార్మాట్ ఎక్సైటింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ ద టీమ్స్ కూడా ఏ విధంగా ఉంటుందో కొద్దిగా చూసుకోవాలి. కాంపిటేటివ్ లెవెల్ ఎట్లుంటుందో అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మేము వీఆర్ యూస్ టు వెరీ టఫ్ కాంపిటీషన్స్. సో ఇది ఒక కొత్త ఫార్మాట్లో వస్తుంది కనుక చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అని నేను భావిస్తున్నాను. సార్, మీకు కూడా మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు. నాకు ఒక పక్క నేను ప్రొఫెషనల్‌గా పోలీస్‌ని అయ్యున్నా నాకు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. మీ అనుభవం ఎలాంటిది సార్? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి క్రికెట్లోనే అండర్ 15, అండర్ 19 అన్ని జూనియర్ స్టేట్ అన్నీ ఆడాను. రంజీ ట్రోఫీ డ్రాబుల్స్లో అప్పుడు అన్యాయంగా డ్రాప్ చేస్తే కసితో ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. సో ఆ విధంగా కానీ ఆ ప్రేమ ఏదైతే ఉందో క్రికెట్ పట్ల ఎప్పుడు పోలేదు. ఎక్కడ ఏ జిల్లాలో వెళ్ళినా ఫస్ట్ 1 వీక్లో క్రికెట్ టీం ఫామ్ చేసుకొని SP11, CP11 ఆ విధంగా ఆడేవాడిని. ప్రతి సండే ఆడేవాడిని. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత లీగ్స్ ఆడుతున్నాను. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ A3 డివిజన్ లీగ్ సండే రోజు ఆడతాను. లాస్ట్ ఇయర్ కూడా 500s కొట్టాను. బౌలింగ్ వేస్తాను. అన్ని విధాలుగా టచ్లో ఉన్నాను. సో క్రికెట్ అనేది నాకు చాలా ప్రియమైన గేమ్ అది. అవును. సార్, జనరల్‌గా ఇప్పుడు మీరు ఫిట్‌గా ఉంటారు. ఇంకో పక్క ఆల్రెడీ టాలీవుడ్ ఎప్పటికప్పుడు ఆడుతూనే ఉంది సీసీఎల్ అని చెప్పేసి. ఈసారి మీరిద్దరు ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ చేయాల్సిందే. ఎలా ఉండబోతుందంటారు సార్? ఇంతకుముందు ఆడిన యాక్చువల్లీ నేను డీసీపీగా ఉన్నప్పుడు కూడా టాలీవుడ్ టీం అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండేది. అప్పుడు తరుణ్ వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఆడేవాళ్ళు. సో అప్పుడు విష్ణు మంచు ఆయన కూడా మంచి ఫాస్ట్ బౌలర్. సో ఆ టైంలో 2 మ్యాచెస్ నేను విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ పెద్ద మ్యాచ్ ఆర్గనైజ్ చేశాము. అక్కడ కూడా వచ్చారు. సో వీరు మంచి టీము. టాలీవుడ్ది చాలా మంచి టీము. టాలెంట్ చాలా ఉంది. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కూడా వచ్చారని నేను భావిస్తున్నాను. సో డెఫినెట్లీ తరుణ్ని కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అదేవిధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు. సో ఐఎమ్ షూర్ టచ్లో కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు. ఇప్పుడే చెప్తున్నారు US వెళ్ళి డాలస్లో ఆడొచ్చారని టోర్నమెంట్. సో తప్పకుండా టఫ్ ఉంటుందని బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.